హాయ్ లా అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. నేను మీ రమాదేవి ముచ్చట్లు. ఏంది అక్క నిన్న నిన్న మొన్ననేమో షాన్‌గా స్టైల్‌గా బాగున్నారా అది ఇది అని మాట్లాడి ఇయాలనేమో మళ్ళా గిట్లా మాట్లాడుతుంది అనుకుంటారా? అయితే ఒకరు నన్ను అంతకుముందు అడిగిర్రు అన్నట్టు, ఏందక్క నువ్వు మోటుగా మాట్లాడతావు, స్టైల్‌గా మాట్లాడొచ్చు కదా, షాన్‌గా మాట్లాడొచ్చు కదా అనేసి అన్నారు. అట్లా ఈ మధ్యన వీడియోలు అయితే కొన్ని అట్లనే పెట్టినాయి కదా, కొంచెం స్టైల్‌గా షాన్‌గా మాట్లాడుడైతే. అయితే అలాగే ఇంకొకరుండి, అక్క ఎందుకు మళ్ళీ మాట మారుస్తున్నావు, నువ్వులానే ఉండు, ఎవరి కోసం నువ్వు మారే అవసరం లేదు, నీ మాట నీకు ఎట్లొస్తుందో గట్లనే మాట్లాడు, ఒకరి కోసం నువ్వు షానిగా మాట్లాడే అవసరమే లేదు, ఎందుకంటే నిన్ను మేము సబ్స్క్రైబ్ చేసుకున్నదే నీ మాటలతోటి, అలాంటి నువ్వు మళ్ళీ ఇప్పుడు వేరేలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా అని ఒక ఫ్రెండ్ అయితే కామెంట్ చేసింది అన్నట్టు. ఫ్రెండ్ అంటే ఇక మన సబ్స్క్రైబర్ కాబట్టి మన ఫ్రెండ్ అన్నట్టే కదా, అట్లా అనమాట. మొత్తానికి ఒక ఫ్రెండ్ కామెంట్ చేసింది, నువ్వులానే ఉండు, ఎవరి కోసం నువ్వు మారే అవసరం లేదని అయితే చెప్పింది. ఇక ఆ ఉద్దేశం మీద అయితే ఈ రోజు నుంచి మళ్ళీ నేను ఎప్పటిలెక్కనే మాట్లాడతా, ఓకేనా మరి. అయితే ఏంటంటే ఇక ముచ్చట వచ్చేసి అయితే ఇవాళ పొద్దుగాల నా పనులలో ఏంటంటే ఇక చూసిరు కదా, కొంచెం నిన్న ఈరోజు కొంచెం లేచే వరకు లేట్ అయిందనమాట. లేట్ అయ్యే వరకు బోర్లు బొచ్చలు అయితే దోమలేదు, ఎక్కడనే ఉండే. ఇక మళ్ళీ అందులో టిఫిన్ చేసేది ఉంది, దోశల పిండి నానబెట్టి ఉండి దానికోసం అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక మొత్తానికి మా వాళ్ళు అయితే అందరూ డ్యూటీలో పోనీకి అయితే తయారయ్యారు. ఇక మనం టిఫిన్లు చేస్తే మనకు చిన్న పని ఉంటుంది, చెప్పుర్రి బోళ్ళు మస్తు అసలు. పిండి నానబెట్టడానికి ఒకటి, మిక్సీ పట్టడానికి ఒకటి, మిక్సీ పట్టింది పోయడానికి ఒకటి, వండడానికి ఒకటి, ఆ వండింది వాళ్ళు తినడానికి ఒకటి, అంటే ఒక్క ఐటెం మీద మినిమం 5-6 గిన్నెలు పడుతున్నాయి. అలాంటప్పుడు దోశ పిండికి ఒకటి 5-6 గిన్నెలు, చట్నీకి 5-6 గిన్నెలు, ఇంకేమైనా కావాలంటే 5-6 గిన్నెలు, చెప్పుర్రి ఎన్ని బోళ్ళు అయితే. అట్లా అవన్నీ బోళ్ళు అయితే అయినాయి. మస్తు బోళ్ళు అంటే బోళ్ళు, మస్తు చికాకు వచ్చింది నాకైతే ఈ బోళ్ళు అవన్నీ చూస్తే మాత్రం. కాకపోతే ఏంటంటే ఇప్పటికి నేను పల్లి చట్నీ చేసేదాన్ని దోశలకైతే. ఈసారి అయితే అదేంది పునుగులలో వేస్తారు కదా టమాటా పచ్చడి, గట్లనే చేసినాను. ఇంత టమాటా తొక్క అయితే నూరిన పొద్దుగాలనే టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టిన. మంచి టేస్ట్ అవుతుంది, సేమ్ బయట ఉన్నట్టే ఉన్నది. ఈరోజు అయితే మా పిల్లలు కూడా మంచిగా ఉన్నది మమ్మీ వెరైటీగా చేసినామని అన్నారు. ఇట్లా నేను చేస్తూనే ఉన్నాయి, అటు వాళ్ళకు పనులకైతే టైం అవుతున్నాయి కదా, ఎవరి పని వాళ్ళు పోయే టైం అయితేనే ఉంది. వాళ్ళకైతే టిఫిన్, మా ఆయనకైతే టిఫిన్ ఛాయ్ పోసి ఇచ్చిన, ఆ ఛాయ్ లంచ్కి అయితే ఒక దోశ పెట్టించిన. అట్లనే నువ్వు తినిపోతావా, మళ్ళీ వచ్చి తింటావా మధ్యాహ్నం అంటే, లేదు కొంచెం దోశలే ఎక్కువ పెట్టు, ఒకవేళ వీలైతే మధ్యాహ్నం వస్తా, సగం తింటా సగం చూస్తా, ఒకవేళ వస్తేనేమో అట్లా, లేకపోతే ఇట్లా అనేసి అయితే చెప్పిన. అందుకని అయితే ఓ 2 దోశలు అయితే ఎక్కువనే పెట్టిన తినడానికైతే, ఎందుకంటే రోడ్డు మీద పాపం పని చేసి ఉంటారు, బయట తిండి తినడం చాలా తక్కువ. ఆయనే ఎక్కువ ఇంట్లో తింటాడు, ఏదైనా సరే నచ్చింది చేయించుకొని అయినా తింటాడు, కానీ బయట తక్కువ తింటాడు. మళ్ళీ అందులో ఏంది, బయట ఒక టిఫిన్ వచ్చేసి 40-50 రూపాయలు ఉంది. ఆ ఉద్దేశం మీద అయితే నేను ఇంట్లోనే, ఉప్మా అయినా సరే అది ఏదన్నా సరే కానీ మొత్తానికి ఇంట్లోనే చేస్తే ఎక్కువ శాతం అయితే. బయట టిఫిన్ చేసేదైతే చాలా తక్కువ ఇట్లా అన్నట్టు. మొత్తానికైతే ఇక మా ఆయనకు బాక్సులు అయితే కడతన్నా. ఇక మనకైతే ఇవన్నీ పనులు చేసుకోవాలంటే ఓపికనైతే ఉండాలి, ఒంట్లో శక్తి సుతి ఉండాలి, గట్లా అన్నట్టు. మళ్ళీ అయితే తిండి తినకుండా గవర పని చేసినాం అనుకో, గ్యాస్ ఫామ్ అవుతుంది, తినకుండా పని అంతా కంప్లీట్ అయినాక తిందామని చాలా మంది ఆడవాళ్ళు అయితే అనుకుంటారు కదా. ఫస్ట్ ఏ టైంకి ఎట్లా తింటున్నామో గట్లనే తినాలి, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయ్యి పొట్టొచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు నొప్పి, అల్సర్ నొప్పి అలాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి నేనైతే రెగ్యులర్గా చెప్పిన కదా ఇంతకుముందు వీడియోలలో కూడా దొడ్డటుకులను వేసుకొని తింటాను అనమాట. ఇట్లనైతే మొత్తానికైతే నేను దోశలు అయితే తిన్నా. ఇక మా వాళ్ళు, నా కొడుకు, మా ఆయన, నేనైతే ముగ్గురం కూర్చొని ఇట్లా చాయ్ పట్టు తాక్కుంటానైతే ముచ్చట్లు పెడతాను. పొద్దున కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఆ ముచ్చట ఈ ముచ్చట, ఊరి మీద ముచ్చట, ఆ ముచ్చట, ఇల్లు మీద మళ్ళీ వేడే ముచ్చట, ఇటు మా వర్క్ ముచ్చట, ఇంకా ఏదన్నా మా ఇంట్లో ముచ్చట, అటు అవ్వగారు ముచ్చట, ఇటు అత్తగారు ముచ్చట అనుకుంటా కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు అయితే ఖచ్చితంగా డైలీ ముచ్చట పెడతాం. అట్లా చాయ్ తాక్కుంటా అందరం కలిసి మాట్లాడుకుంటూ కూర్చుంటాం. మా కొడుకైతే ఉండడు, మా ఆయన నేను ఎక్కువ ముచ్చట. ఈరోజు అయితే వాడు కూర్చున్నాడు, వాడైతే వీడియో తీయక మమ్మీ అని చెప్పిండు, ఆయన కూడా నేనైతే తీసుకున్నా. మొత్తానికైతే మా ముచ్చట్లు అయిపోయినాయి కాబట్టి మా ఆయన అయితే షాప్ కాడికి పోనీకి అయితే తయారయ్యిండు. మా బిజినెస్ అయితే మీకు తెలిసిందే కదా, మా బిజినెస్కి అయితే వెళ్ళిండు. గేట్ వేసుకో అని చెప్పి పోగానే ఇక నేనైతే గేట్ వేసుకొని ఇంట్లో పని చేసుకుంటాను. ఎందుకంటే మొన్న ఒకరోజు మా ఇంటి ముందు, అంటే కామన్గా నేను గేట్ లోపల నుంచి గొల్లం పెట్టకపోదును, మా ఇంటి ముందు ముస్లిం వాళ్ళ ఇంట్లో అది నల్లది వాల్ ఉంటుంది కదా, గవర్నమెంట్ నల్లది ఇత్తడిది వాల్ ఉంటుంది కదా, అది ఎత్తుకొని పోయారట. అప్పటి నుంచి నాకు భయం, ఎందుకంటే నేను లోపల ఉంటా, ఇప్పుడు అంత పార్కింగ్ ప్లేస్ ఉంది కదా,
ఎవరు లోపలికి సడన్గా గేట్ ఇట్లా పైనుంచి తీసి వచ్చేది తెలియదని లోపల నుంచి గొల్లమే పెట్టేసుకుంటా అన్నట్టు. అందుకనే డైలీ ఖచ్చితంగా చెప్తూనే ఉంటాడు, గొల్లెం పెట్టుకో, లోపలైతే గొల్లెం పెట్టుకో, లోపల ఉంటా నీకు సౌండ్ వినబడదు, ఒకవేళ వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా టీవీ పెట్టుకొని పని చేసినా కూడా వినబడదు అనేసి ముందే జాగ్రత్త అయితే చెప్తూ ఉంటాడనమాట. ఇక మొత్తానికి వాళ్ళు ఎక్కడ పోయినాక అయితే ఇక నా పని స్టార్ట్ అయింది. మా కొడుకు కూడా డ్యూటీకి వెళ్ళిపోయిండు, పాప స్కూల్కి పోయింది, ఆయన బిజినెస్కి పోయిండు, ఇది అన్నట్టు ముచ్చట. ఇక మొత్తానికైతే ఇక మన పని చూసిరు కదా, చాలా పని పడుతుందా దంగుతుందా ఇక గిట్లా అన్నట్టు. అది చేసిన కొద్దీ అది ఉంటూనే ఉంటుంది అంటారు కదా పని. అంటే ఇప్పుడు మన పని ఏదైనా సరే, ఏ పని అయినా చేసిన కొద్దీ ఊరుతూనే ఉంటుంది అన్నట్టుగా. ఇక వాళ్ళు అక్కడ పోయినాక గిన్నెలు ఊడ్చిపెట్టుకుని మిగిలినవి తగిలినవి కూరలు అన్నము ఇవన్నీ అయితే మనం పనులు అయితే వేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళందరూ బయటకు వెళ్తేనే మనకు పని కూడా కొంచెం నిమ్మలంగా అవుతుంది, మనం కూడా నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నేను టైలరింగ్ వర్క్ కాబట్టి ఇటు బట్టలు కుట్టుకోవాలంటే పని అంతా జల్దీ చేసుకుంటాను, మళ్ళీ బట్టలు కుట్టుకోవాలి, బట్టలు కుట్టుకొని ఇటు వీడియోలు తీసుకొని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయాలి. మినిమం నాకు ఎడిటింగ్ మాట్లాడడానికి, ఇటు ఎడిటింగ్కు డౌన్లోడ్ చేయడానికి, అందులో నెట్ సరిగ్గా రాకపోతే నెట్ అయిపోయినా కూడా మళ్ళీ బ్యాలెన్స్ వేసుకోవడం ఇట్లనైతే ఉంటూనే ఉంటాయి. నాకు అట్లా నెట్ వల్ల అంటే ఇప్పుడు ఈ వీడియోల వల్ల ఒక 2 అవర్స్కి అయితే ఖచ్చితంగా కేటాయిస్తాను నేను లాంగ్ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు. షార్ట్స్ అంటే మనకంత టైం ఏం పట్టదు అట్లా అన్నట్టు ముచ్చట. ఇక మొత్తానికి రాత్రి మిగిలింది సలనం ఉండే, ఇంత సలికూర ఉండే, అవైతే గిన్నెలలో ఊడ్చి పెడతాను. నేనే తింటా మధ్యాహ్నం, ఎందుకంటే ఇంటికాడనే ఉంటా కదా. కావాలంటే సలనం తినబుద్ధి కాలేదనుకో అన్నం తాలింపు వేసుకొని తింటా, అదే పోపన్నం వేసుకొని అయితే తింటాను నేను అంటే రెగ్యులర్గా. మిగిలితే కామన్గా అయితే మిగలదు, ఒకవేళ మిగిలితే మాత్రం పారేయను, అది ఒకటి అయితే నా దగ్గర ఉన్నది. అందుకని ఎందుకంటే ఎంత కష్టపడుతుందనే బియ్యం, ఒక్క సంచి బియ్యం సంచి కొనాలంటే మినిమం 1700 రూపాయలు ఉంది. అలాంటప్పుడు కొంచెం ఆలోచించి వండుకోవాలి, ఆలోచించి తినాలి. అందుకని అన్నం అయితే అసలు వారేని, ఎప్పుడో ఒక్కరోజు అది తప్పని పరిస్థితిలో వారేసినా కూడా మస్తు ఫీల్ అవుతాను నేను. అది అన్నట్టు ఒక్కొక్కసారి అట్లా అవుతుంది కదా, ఎవరి దగ్గర అయినా కూడా ఎవరింట్లో అయినా అవుతుంది కదా. ఇట్లా మొత్తానికి అయితే ఇక నా పని అయితే కంప్లీట్ అయిందబ్బా. గిన్నెలే కనీసం అర్ధగంట పట్టింది నాకు, బౌళ్ళు తోమి సదిరి పెట్టి చేసే వరకు, ఇదంతా క్లీన్ చేసే వరకు, ఉన్నాయి వండినే ఊడ్చి పెట్టే వరకు. ఈరోజు నాది మార్నింగ్ వ్లాగ్ అయితే కొంచెం వెరైటీగానే ఉండొచ్చు, మీకైతే నా ఉండొచ్చు కదా. అవగానే ముచ్చట మర్చిపోయినా, లైక్ అయితే మర్చిపోకూరి. ఎప్పుడు వీడియో చూస్తారు కానీ లైక్ అయితే ఇస్తలేరు. లైక్ ఇస్తే ఇంకో నలుగురికి నా వీడియో షేర్ అవుతుంది అనమాట. పెద్ద ఉపయోగం అని కాదు కానీ అరే మన వాళ్ళకి ఇంకోళ్ళకన్నా షేర్ అవుతుంది కదా, అంతే అన్నట్టు ముచ్చట. ఎందుకంటే ఇక డైలీ నేను రెగ్యులర్గా వేసుకునే పనిలే. ఇక్కడ హాల్లోకి వచ్చేసరికి చూసిరు కదా, రోజు ఇదే చెత్త. ఇక వాళ్ళు అక్కడ పోగా నేను చదువుకుంటా, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పొద్దుగాల చూస్తే సేమ్ ఇట్లనే ఉంటుంది. అద్దం కాడ ఎక్కడనే మా ఆయన బిజినెస్కి సంబంధించిన కాగితాలు కూడా అవేందో కబోర్డ్లో లాకర్లో మనీ దాపెట్టుకుంటాడు చిట్టీలు కూడా, ఇటు మెడిసిన్ కవర్లని, మా పిల్ల హోంవర్క్ రాసి పడేసిన కవర్లు, ఇటు నా టైలరింగ్ తుక్కు కొంచెం ఆడిడ పడుతూ ఉంటుంది. ఆల్రెడీ కుట్టి యాష్ట మీద ఉంటాయి కాబట్టి కొంచెం ఆగమాగం ఉంటుంది. అట్లా వీళ్ళు అక్కడ పోయినాక వీళ్ళు అయితే ఇట్లా చదువుకుంటాను, వాళ్ళ మంచిగా ఊడ్చుకుంటా, మళ్ళీ తడిబట్ట వేసుకుంటా. అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడు కొద్దిగా తిన్నా కూడా నిమ్మలం అనిపిస్తుంది. లంచ్ టైంలో జర నిమ్మలంగా టీవీ పెట్టుకుంటా, జరసేపు టీవీ పెట్టుకొని కూర్చొని తిని తర్వాత వీడియోలు ఎడిటింగ్ చేయడము, మాట్లాడడము, అప్లోడ్ చేయడము, నెట్ బ్యాలెన్స్ అయిపోతాం మళ్ళీ నెట్ బ్యాలెన్స్ వేసుకోవడం, ఇదైతే ఉన్నది. ఇది అన్నట్టు నాది మార్నింగ్ లాగా అయితే ఈరోజు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకూరి. మాదైతే డైలీ మార్నింగ్ అయితే కొంచెం కామెడీగా ఫన్గానే నడుస్తుంది. డైలీ ఇంతే ఇక మేము ముచ్చట్లు పెట్టుకుంటా కోసేపు. అంటే చికాకులు కూడా ఉంటాయి దానిలో అప్పుడప్పుడు, ఒకరినొకరు అనుకోవడం ఇలాంటివి అయితే ప్రతి ఇంట్లో ఉండేటివే కదా. ఇట్లా అన్నట్టు మొత్తానికి మా డైలీ జీవితం అయితే ఇలా సాగిపోతుంది. ఇది అన్నట్టు ముచ్చట. ఓకేనా మరి, ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.